أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين يكتمون ما أنزلنا من البينات والهدى من بعد ما بيناه للناس في الكتاب أولئك يلعنهم الله ويلعنهم اللائنون إلا الذين تابوا وأصلحوا وبينوا فأولئك أتوب عليهم وأنا التواب الرحيم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లా మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవము, సృష్టికర్త అల్లా మానవుల అందరి కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 160వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: మేము అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవుల అందరి మార్గదర్శకత్వం కోసము అని నేను నా గ్రంథంలో చెప్పిన తర్వాత కూడా ఎవరైతే వాటిని దాచివేస్తారో అటువంటి వారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా అంతేకాదు, శపించే వారంతా శపిస్తారు. అయితే ఎవరు పశ్చాత్తాపపడి తమ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ ఉన్న దానిని ప్రకటిస్తారో అప్పుడు నేను వారిని క్షమిస్తాను. ఎందుకంటే నేను అమితంగా మన్నించేవాడిని, అమితంగా క్షమించేవాడిని. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. చూడండి సోదరులారా, దైవము మనిషికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు. మరి ఆ మార్గదర్శకత్వాన్ని ఆయన ప్రవక్తలు మరియు ఆయన గ్రంథాల రూపంలో మానవాళికి ఆయన మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు. అయితే సోదరులారా, దైవం ప్రసాదించే ఈ మార్గదర్శకత్వము మానవుల అందరి సంస్కరణ నిమిత్తమై ఉంటుంది తప్ప కొంతమంది ప్రజలకు, లేకపోతే కొంతమంది మతస్థులకు, కొంతమంది ధర్మాన్ని అవలంబించే వారికి, కొంతమంది కులస్థులకు ఇది ఏమాత్రం కూడా పరిమితంగా ఉండదు సోదరులారా. కానీ పూర్వకాలంలో ఏం జరిగేది, ఉదాహరణకు మనము వేదాలనే మనము చూసుకున్నట్లయితే మరి అది కొంతమంది వద్ద మాత్రమే ఉండేది. మరి సమాజంలో ఇతరులకు అది అందుబాటులో ఉండేది కాదు. మరి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి వారి చివరిలో సీసం పోసేవారు. అంత భయంకరంగా ఆ విధంగా ప్రవర్తించేవారు. అంటే దైవం యొక్క గ్రంథాలను తమ వద్దనే అట్టి పెట్టుకుని ఉండేవారు. తర్వాత మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినా కూడా మరి అది కూడా ప్రజలకు అందుబాటులో వచ్చేది కాదు. మరి మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక ఆయన మరి ఎంతో ఆందోళన చేసిన తర్వాత అది సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా దైవం పంపే గ్రంథాలను కొంతమంది వ్యక్తులు తమ వద్దనే పెట్టుకుని అవి మాకు మాత్రమే సంబంధించినవి, మేము మాత్రమే చదవాలి అని చాలామంది భావిస్తుంటారు. అటువంటి వారిని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి నేను అవతరింపజేసినటువంటి గ్రంథంలోని ఉపదేశాలు మరి జ్ఞానబోధలు మానవులందరి మార్గదర్శకత్వం కోసం, అది కొంతమంది ప్రజలకో, లేకపోతే సమాజంలో బాగా చదువుకున్న వాళ్లకో, లేకపోతే సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్లకో, మరి అగ్రవర్ణాల వాళ్లకో ఇటువంటి వ్యవహారం ఉండదు దైవం యొక్క గ్రంథం యొక్క విషయంలో. అది మానవాళి అందరికీ కూడా సంబంధించినటువంటి ఉపదేశాలు అందులో ఉంటాయి. ఎందుకంటే దైవం అందరికీ ఒక్కడే, మానవులందరూ కూడా ఒక్కటే కాబట్టి
అదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అవతరింపజేసినటువంటి గ్రంథం మానవజాతి సంస్కరణ నిమిత్తము, కానీ అలా కాకుండా ఎవరైతే ఆ గ్రంథాలను దాచివేస్తారో మరి వారు దేవుని చేత శపించబడతారు. అంతేకాదు సమస్త మానవాళ్ళు శపిస్తారు. ఓ దైవమా, వీరే చదువుకునేవారు, కానీ గ్రంథంలో ఏముందో మాకు ఎన్నడూ కూడా చెప్పేవారు కాదు. ఒకవేళ చెప్పున్నట్లయితే మేము కూడా అనుసరించే వాళ్ళము. కాబట్టి వీరిని నువ్వు శపించు అని మరి అతని ద్వారా మరి ఆ గ్రంథానికి దూరమైన వాళ్ళందరూ కూడా శపించడం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో కూడా, ఒకవేళ ఈ ఖురాన్ గ్రంథము మా సంబంధించినటువంటి గ్రంథము, మా గ్రంథము అని ముస్లిం సోదరులు భావించి మరి వారు ఇతరులకు చెప్పకుండా ఉన్నట్లయితే దైవం కూడా వారిని శపిస్తాడు. ఎందుకంటే స్వయంగా చెప్తున్నాడు, ఈ ఖురాన్ సమస్త మానవజాతి కోసం నేను పంపించినటువంటి చివరి మార్గదర్శక గ్రంథము. ముస్లింలకు సంబంధించిన గ్రంథం కాదు ఇది, అరబ్బులకు సంబంధించిన గ్రంథం కాదు. హాజా బలాగుల్ నిన్న సమస్త మానవాళికి సంబంధించినటువంటి గ్రంథము. మరి ఈ గ్రంథాన్ని స్వయంగా చదివి ఇందులో ఉన్నటువంటి ఉపదేశాలను ప్రపంచానికి తెలియజేయడము, మరి చెప్పడము ముస్లింల యొక్క పని. ఒకవేళ వారు ఈ పని చేయకుండా ఇది మా గ్రంథము అని చెప్పేసి దాచిపెట్టుకున్నట్లయితే మరి దేవుని యొక్క శాపం వారి మీద ఉంటుంది. దైవం ఇక్కడ హెచ్చరిస్తాం. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అసలు ఎందుకండి ఇతరులకు చెప్పాలి? మనకు తెలిస్తే సత్యం సరిపోతుంది కదా, మనకు ఇతరులకు చెప్పవలసిన అవసరం ఏముంటుంది? మనము బాగా ఆచరించి మనము గొప్ప దైవభక్తులుగా మారి మన మోక్షాన్ని మనం సాధించుకుంటే, మన స్వర్గాన్ని, మన నిత్య జీవాన్ని మనం సాధించుకుంటే సరిపోతుంది కదండి అని అనిపించవచ్చు. కానీ సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి నీవు నీ కోసం ఏదైతే ఇష్టపడతావో నీ సోదరునికి కూడా నువ్వు అదే ఇష్టపడాలి. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసివి నువ్వు. నేను స్వర్గానికి వెళ్ళాలి, నా పక్కవాడు నరకానికి వెళ్ళినా పర్వాలేదు అన్న ధోరణి నీలో ఉన్నదనుకోండి, నీది విశ్వాసమే కాదన్నారు. కాబట్టి నేను ఏ విధంగా అయితే రక్షింపబడాలని కోరుకుంటున్నాను, ఏ విధంగా అయితే స్వర్గానికి పోయే మార్గం నాకు తెలుస్తుందో, మరి ఈ విషయాన్ని గురించి నా తోటి సోదరులకు కూడా నిన్ను చెప్పాలి అన్న తపనతను ఉండాలి. ఉదాహరణకు చూడండి, మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కరెంటు తీగ పడిపోయి ఉందనుకోండి, ఆ కరెంటు తీగలో కరెంటు ఉన్నదని ఆ విషయం మనకు తెలిసినప్పుడు అందరినీ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనిషి యొక్క స్వభావరీత్యమైనటువంటి విధానం. అది ఎవరు కూడా చావకూడదు, బాధపడకూడదు, ప్రమాదంలో పడకూడదు అని. మరి ఇదే విషయము దైవము తన మార్గదర్శకత్వము, తన యొక్క దేవుని మార్గం విషయంలో కూడా ఆశిస్తున్నాడు. ఏ విధంగా అయితే నువ్వు రక్షింపబడాలని కోరుకుంటున్నావో అదేవిధంగా నీ సాటి సోదరుని కూడా నువ్వు తెలపాలి. ఏ విధంగా అయితే నీకు దైవ మార్గం తెలిసిందో, ఏ మార్గంలో వెళితే దైవం సంతోషపడతాడో, ఏ మార్గంలో వెళితే నీవు నరకాన్ని తప్పించుకుంటావో ఆ మార్గం నీకు తెలిసినప్పుడు ఇతరులకు కూడా నువ్వు తప్పనిసరిగా చెప్పాలి. చెప్పినప్పుడే నీది నిజమైనటువంటి విశ్వాసము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మానవులందరూ కూడా దేవునిచే సృష్టించబడ్డ సృష్టి రాసులే. ఇందులో ఎవరికి హెచ్చుతగ్గులు లేవు, ఎవరికి గొప్పలు మరి తక్కువలు కూడా లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మానవులందరూ కూడా అన్నదమ్ములు లాంటి వారు. కాబట్టి మీరు భూమి మీద ఉన్న దైవదాసులను కరుణించినట్లయితే పైన ఉన్నటువంటి ఆ దైవము మిమ్మల్ని కరుణిస్తాడు. దైవం పైన ఉన్నాడంటే దాని అర్థం ఏమిటంటే, దైవము పైన ఉన్నాడంటే ఇక్కడెక్కడ కూడా లేడండి అని అర్థం కాదు సోదరులారా. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, దైవము మరి ఈ సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. మరి మన చేతిలో ఏ విధంగా అయితే ఒక చిన్న బంతి ఇమిడి ఉంటుందో అదేవిధంగా దేవుని చేతిలో సమస్త విశ్వం అంతా కూడా ఇమిడి ఉన్నది. ఆయనకు అతీతంగా, ఆయన పట్టుకు అతీతంగా ఏది కూడా లేదు. కానీ సహజంగా మనము దైవం ఎక్కడ ఉన్నాడు అంటే పైన చూపిస్తాం. కాబట్టి మన భాషలో దైవం చెప్తున్నాడు పైన ఉన్నవాడు అంటే దాని అర్థం ఏమిటంటే సమస్తాన్ని వ్యాపించి ఉన్న దైవం అని అర్థం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఈ దైవదాసుల్ని మీరు ఆదుకున్నట్లయితే, వారిని కనికరించినట్లయితే ఆకాశంలో ఉన్నవాడు మరి మిమ్మల్ని కనికరిస్తాడు. ఇదే విషయాల్లో మన పెద్దలు కూడా చెప్పారు, మరి మానవ సేవయే మరి మాధవ సేవ అంటే దైవం యొక్క సేవ అని. కాబట్టి సాటి మనుషులను కనికరించడం అనేది మనం చేసినట్లయితే దైవం కూడా మనల్ని కనుకరిస్తాడు. ఇన్నల్లాహ యుహిబ్బు రిఫ్కు, నిస్సందేహంగా దైవము చాలా కరుణామయుడు, మరి ఆయన కనికరించే వారిని ప్రేమిస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు.
కాబట్టి మనము సాటి మనుషులను మనము కనికరించినట్లయితే దైవం కూడా మన మీద కనికరిస్తాడు. కాబట్టి సాటి మనుషులకు మార్గం చూపడము మన బాధ్యతగా మనము స్వీకరించాలి. మనము కేవలము బాగుపడితే సరిపోదు. మనము చూడండి, చాలామంది మనం చూస్తుంటాము, మరి జీవితం అంతా కూడా నమాజులు ఆచరిస్తుంటారు, జీవితం అంతా కూడా మరి ధర్మంలో ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తుంటారు. కానీ ఏ ఒక్క ముక్క కూడా తన పొరుగువానికి తన ఇరుగువానికి చెప్పరు. మరి ఈ విధంగా చెప్పకపోతే ఏ విధంగా మరి దైవ ధర్మము నలుగురికి తెలుస్తుంది? ఈ విధంగా చెప్పకపోవడం వలన ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం అండి, ఈ నమాజు అనేది ముస్లింల ఆచారం అండి అన్న అపోహకు ప్రపంచంలో చాలామంది ఈ రోజున అపోహకు గురి ఉన్నారు. అంటే మరి దీని గురించి విడమర్చి చెప్పడం అనేది జరగలేదు కాబట్టి. కానీ సోదరులారా, దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నలుగురికి కూడా చెప్పాలి. ఏదైతే మంచిని ప్రోత్సహించాలి, అందరికీ కూడా చెప్పి ఆ మంచి పని చేయించాలి. అందుకనే సోదరులారా, మరి మన మస్జిద్ నుండి సుమారు 6 నెలల నుండి కూడా చాలా వివరంగా, చాలా విపులంగా ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాంలో ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు ఏమిటి, ఏ విధంగా మరి వాటి యథార్థత ఏమిటి, ఇంత స్పష్టంగా మరి తెలిపే అవకాశం రావడం నిజంగా మా అదృష్టము. వినే అవకాశం రావడము మీ అదృష్టం కూడా. కాబట్టి సోదరులారా, చెప్పే విషయాలను బాగా ఆలోచించండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పే అంశం ఏమిటంటే, మనిషికి మార్గం తెలిసినట్లయితే, ఒక మంచి మార్గము, ఒక మంచిది, అతను నలుగురికి కూడా ఆ మార్గాన్ని గురించి చెప్పాలి విషయం ఇక్కడ. మరి దాయకూడదు ఎంత మాత్రం కూడా. మనకు ఒక సత్యం తెలిసింది, ఆ సత్యాన్ని ఎంత మాత్రం కూడా దాయకూడదు. ఒకవేళ దాచినట్లయితే దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, నిస్సందేహంగా దేవుని యొక్క శాపంలో మీరు పట్టుబడిపోతారు అని. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, వదఉ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇజతిల్ హసనతి వజాదిలిహుం బిల్లతి హియ అహసన్. ఓ ప్రజలారా, ప్రవక్తను ఉద్దేశించి చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు మీ ప్రభు మార్గ వైపునకు అందరినీ కూడా ఆహ్వానించండి, చక్కటి హితబోధతో మీరు ఆహ్వానించండి, మరి వివేకంతో మీరు ఆహ్వానించండి. కాబట్టి ఈ విధంగా మనము దైవాన్ని గురించి బోధించాలి. అయితే అది ఇతరులను బాధ పెట్టేదిగా అంత మాత్రంలో ఉండకూడదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనము దైవ ధర్మం యొక్క ప్రచారం చేయొచ్చు అందరికీ. ఎందుకంటే మనిషి ఎంత చెప్పినా మనిషి దాన్ని అంగీకరిస్తాడు, మంచితనంతో చెప్తే అంగీకరిస్తాడు. కానీ నాదే గొప్పది, నాది తర్వాత నాది కాకుండా ఇంకోటి ఏది కూడా లేదు, కాబట్టి తప్పనిసరిగా నీవు దీన్నే ఆచరించాలి అన్న విషయాన్ని అతనికి కఠినంగా చెప్పామనుకోండి, తప్పనిసరిగా అతను దానిని అంగీకరించడు, మరి వ్యతిరేకత పెంచుకుంటాడు. కాబట్టి మనము దీని గురించి ఆలోచించాలి. అల్లాహుతఆలా దైవము ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు నీ ప్రభువు గురించి, దైవాన్ని గురించి చెప్పు, అయితే వివేకంతో, మంచి మాటలతోటి చెప్పు. మంచితనంతో బోధిస్తే అందరూ కూడా వింటారు. లేదయ్యా, దైవం అందరికీ కూడా ఒక్కడే, ఆయన నీకే కాదు అందరమే దైవం, ఎందుకంటే అందరినీ పుట్టించింది ఒక్కడే కాబట్టి. ఈ విధంగా మనము ఇటువంటి మాటల ద్వారా దైవాన్ని గురించి మనం చెప్పినప్పుడు సహజంగా అది అందరి మనసుల్లో కూడా అవి చొచ్చుకు వెళ్తాయి ఆ మాటలు. అలా కాదు, నా దేవుడు గొప్పవాడు, ఈ విధంగా ఇటువంటి మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో, మరి ఆ ప్రచారం చేసే నిమిత్తము రకరకాలైనటువంటి మరి రణగుణ ధ్వనులతోటి, ఈ విధంగా పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టేసి మనము ఆటలతోటి, పాటలతోటి మనము చెప్పామనుకోండి, సహజంగా వాటి మీద వెగటి పుడుతుంది. కాబట్టి సోదరులారా, దైవ ధర్మాన్ని గురించి చెప్పాలి, చక్కటి హితబోధతో చెప్పాలి, మంచి మాటలతోటి చెప్పాలి, మంచితనంతో నెమ్మదిగా. మనము ఎన్ని గంటలు చెప్పినప్పటికీ కూడా మనిషి వింటాడు, కానీ మరి ఈ విధమైనటువంటి ఇతరులను బాధ పెడుతూ, డిస్టర్బ్ చేస్తూ మనం చెప్పినట్లయితే నిస్సందేహంగా మనము చెప్పే మాటలను అతను ఎంత మాత్రం కూడా వినడు, పైగా దాని మీద వ్యతిరేకత పెంచుకుంటాడు. అందుకనే దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ప్రజలు వినదగ్గ స్థితిలో ఉన్నప్పుడే మీరు ఏదైనా చెప్పండి. అతను రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు, రకరకాల సమస్యల్లో ఉన్నాడు, అతన్ని కూర్చోబెట్టి దేవుని గురించి మనం బోధిస్తాం అనుకోండి, అతను ఏమైనా వింటాడా? ఎంత మాత్రం కూడా వినడు. కాబట్టి మనుషుల యొక్క స్థితిగతులను మనము అర్థం చేసుకుని, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మనము చూసుకుని అప్పుడు దైవాన్ని గురించి మనం బోధించాలి. లేకపోతే ఏమవుతుంది, దైవం పట్ల వెగట కలుగుతుంది అతనికి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ ప్రభువుని గురించి చెప్పండి, అయితే చక్కటి హితబోధతోటి, మంచి మాటలతోటి చెప్పండి అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు దైవము, వమన్ అజ్లం మిమ్మన్ కతమ షహాదతున్ ఇందహు మినల్లాహ్.
ఎవరి వద్దనైతే అల్లాహ్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఉంటుందో, అంటే దైవం ఒక్కడే అన్న ఈ సిద్ధాంతము, ఈ ధర్మము ఎవరి వద్దనైతే మరి ఖురాన్ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో ఉండిందో, అంటే ముస్లింల వద్ద ఈ యొక్క అమానత ఉంది, ఈ అప్పగింత ఉన్నది. మరి ఒకవేళ వారు ఇది మాది అని చెప్పి వారు దాచివేసినట్లయితే దైవం చెప్తున్నాడు, అంతకు మించి దుర్మార్గుడు మరొకడు ఉండడు. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ దైవధర్మమైనటువంటి సహజ ధర్మమైనటువంటి ఇస్లాం పట్ల ఇన్ని అపార్థాలు, ఇన్ని అపోహలు, ఇన్ని అనుమానాలు చోటు చేసుకున్నాయంటే ప్రధాన కారణం ఏమిటంటే దాని గురించి సరైనటువంటి సమాచారాన్ని ముస్లిం సోదరులు ఇవ్వకపోవడమే. కాబట్టి ఈ ముస్లిం సోదరులు వీరి నమాజు గురించి, లేకపోతే వీరి ఆరాధన గురించి, వీరి భాష గురించి, వీరి వేషభాషల గురించే వీరు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. కానీ అరే, ఈ ధర్మం అందరికీ కూడా సంబంధించినటువంటి ధర్మము. ఈ ఖురాన్ నా ఒక్కడి గ్రంథం కాదు, సమస్త మానవ జాతికి సంబంధించినటువంటి గ్రంథము. ఇది నేను స్వయంగా చదివి ఇతరులకు చెప్పాలి అన్న ఆలోచన అతను చేయకపోతే రేపు మన ఇరుగువారే, మన పొరుగువారే దైవం వద్ద ఈ విధమైనటువంటి ఫిర్యాదు చేస్తారు. ఓ దైవమా, ఎప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇతర నమాజుల గురించే చెప్పేవాడు కానీ, ఇతర నమాజులే చేసుకునేవాడు కానీ, ఇతను అల్లాహ్ అల్లాహ్ అని చెప్పి ఇతనే తిరిగేవాడు కానీ, ఏ ఒక్కరోజు కూడా అల్లాహ్ అంటే అరబీ భాషలో దేవుడు అనే అర్థమయ్యా, నమాజు అంటే ఇది దైవానికి చేసే ఆరాధన, దైవం అందరికీ కూడా ఒక్కడే, ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పలేదు యా అల్లాహ్ అని చెప్పి మరి మన ఇరుగువారు, మన పొరుగువారు మనల్ని పట్టుకున్నట్టయితే అక్కడ దైవం యొక్క పట్టు నుండి ఎవరు మనల్ని రక్షిస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, మరి దైవ ధర్మాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ధర్మాన్ని గురించి నలుగురికి కూడా చక్కటి బోధతోటి, మంచి మాటలతో చెప్పడము మరొక ఎత్తు. ఎందుకంటే అందరం కూడా రక్షింపబడాలి, అందరం కూడా మోక్షాన్ని పొందాలి, అందరం కూడా మరణం తర్వాత రాబోయే జీవితాల్లో సాఫల్యాన్ని పొందాలి, నరకాన్ని తప్పించుకోవాలి. ఈ విధమైనటువంటి ఆలోచన అందరిలో కూడా ఉండాలి. పర్టికులర్గా ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే దైవం వారి వద్ద ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రవచనాల రూపంలో ఒక అప్పగింతను, ఒక అమానతను పెట్టాడు. అందులో వారికి ఎంతైతే హక్కు ఉన్నదో ఇతరులకు కూడా అంతే హక్కు ఉన్నది. కాబట్టి వారు స్వయంగా తెలుసుకుని ఇతరులకు కూడా తప్పనిసరిగా చెప్పాలి. ఈ విధంగా చెప్పినప్పుడు మాత్రమే మరి ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలు తొలుగుతాయి, అపార్థాలు తొలుగుతాయి. ఇస్లాం ధర్మం అంటే ఇంత చక్కటి ధర్మమా, ఇంత శాంతిని బోధించే ధర్మమా, మరి ఇంత మంచితనం ఇందులో ఉన్నప్పుడు నేను ఎందుకు అనుసరించకూడదు అన్న ఆలోచన అప్పుడు మాత్రం ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఎందుకంటే ఇస్లాంను అప్రతిష్ట పాలు చేయడానికి మరి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఈ రోజున కంకణం కట్టుకుని మరి తమ మీడియా ద్వారా రకరకాలైనటువంటి అపోహలు, అపార్థాలు వ్యాపింపజేస్తున్నాయి. అయితే సోదరులారా, ఒక విషయము, దైవధర్మం మరి సత్యమైనటువంటి ధర్మము, మరి అసత్యాలు ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాలతోటి వచ్చి మరి సత్యాన్ని అనచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని ధర్మము, ఈ సత్యము ఎంత మరి తప్పనిసరిగా బయటపడుతుంది అది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ఈ ధర్మాన్ని, ఈ దైవ ధర్మాన్ని అణచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి అంతే స్పీడ్ తోటి ఈ ధర్మం వ్యాపిస్తూ పోతుంది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్లయితే పాశ్చాత్య దేశాల్లో మరి చాలా ఎక్కువగా ఈ ధర్మాన్ని గురించి తెలుసుకుని ఆచరించే వాళ్ళ సంఖ్య మరి రోజు రోజుకి కూడా ఎందుకు పెరుగుతుంది? మరి ఈ విధంగా దీన్ని అణిచివేసే ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నప్పటికీ కూడా మరి ఇంతగా ఇది అభివృద్ధి చెందుతుందంటే ఇది దైవధర్మం కాబట్టి, సత్యం కాబట్టి. సత్యం ఎక్కడున్నప్పటికీ కూడా అది మనిషి దాన్ని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. సహజంగా మనిషి హృదయము సత్యం గురించి తప్పిస్తూ ఉంటుంది. అయితే అసత్యం అనేది సత్యం యొక్క రంగు మార్చుకొని నేనే సత్యం అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటుంది. మరి తాత్కాలికంగా దాన్ని సత్యం అనుకుని దాన్ని స్వీకరించినా కూడా అతను కొంతకాలానికి సత్యం మీద బయటపడిన తర్వాత అసత్యాన్ని అతను తృణీకరిస్తాడు, కాదంటాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్పే విషయం ఏమిటంటే, మీ వద్ద దైవం ఇచ్చినటువంటి అమానతు ఖురాన్ రూపంలో ఉన్నది. ఒకవేళ మీరు దీన్ని దాచివేసినట్లయితే నా గ్రంథం అని చెప్పి మీరు పరమ దుర్మార్గులు అని దైవం ఇక్కడ శపిస్తున్నాడు. మరి అంతేకాకుండా మీ యొక్క అమానతుల విషయంలో మీరు ద్రోహానికి పాల్పడకండి అంటున్నాడు. అమానతం అంటే ఒక అప్పగింత. దైవం మనకు అప్పగింత ఇచ్చాడు. ఇస్లాం అనే ధర్మం రూపంలో, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రవచనాల రూపంలో, ఖురాన్ రూపంలో ఒక అప్పగింతను ఇచ్చాడు ముస్లిం సమాజానికి. వీరు దీని పట్ల నమ్మక ద్రోహాన్ని చేసినట్లయితే
దైవము మరి మీ అమానతుల గురించి నమ్మక ద్రోహం చేసినట్లయితే మీరు నరకానికి వెళ్తారని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దైవం చెప్తున్నాడు, వల్తకుం మిన్కుం ఉమ్మతుం యదఊన ఇలల్ ఖైర్ వయఅమరూన బిల్ మఅరూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్. తప్పనిసరిగా కొంతమంది ఉండాలి. వారు మంచిని పెంపొందిస్తూ ఉండాలి, మంచి గురించి బోధిస్తూ ఉండాలి, మరి చెడు నుండి ప్రజలను ఆపుతూ ఉండాలి. అందరూ కూడా ఆ పని చేయలేకపోవచ్చు, కానీ కొంతమంది సత్యప్రియులు ఉంటారు, కొంతమంది మరి దైవభీతి పరులు ఉంటారు, మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక 100 మందిలో తప్పనిసరిగా ఒక 4, 5 ఇటువంటి వారు తప్పనిసరిగా ఉంటారు. దైవభీతి గలవాళ్ళు, పాపభీతి గలవాళ్ళు, దైవభక్తులు ఉంటారు. వారు తప్పనిసరిగా అటువంటి వారు తప్పనిసరిగా ప్రతి సమాజంలో కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా లేకపోతే సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి వారు ఏం చేయాలి? ఎప్పుడు మంచిని గురించి బోధిస్తూ ఉండాలి, ప్రజలకు మంచిని చెప్తూ ఉండాలి, మరి చెడు నుండి నిరోధిస్తూ ఉండాలి. మరి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప మంచి ఏమిటండి? గొప్ప మంచి ఏమిటి అంటే దైవం ఒక్కడే అని అతను అంగీకరించడము. మరి అన్నిటికంటే చెడ్డ ఏమిటండి? మరి ఆ దైవానికి మరి మనుషుల రూపంలో మరి మరొకరి రూపంలో మనం సాటి కల్పించడము. ఈయన దైవం అండి, ఆయన దైవం అండి అని దైవానికి రకరకాలైనటువంటి మనుషులను సాటి చేయడము, ఇది అన్నిటికంటే గొప్ప తప్పు. కాబట్టి ఈ తప్పు నుండి వారిస్తూ ఉండాలి. మరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని గురించి ప్రజలకు, ఈ మంచిని గురించి అతను తెలుపుతూ ఉండాలి. ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ పని చేసే వాళ్ళు ఉండాలి. ఒకవేళ లేనట్లయితే మరి సమాజం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనము ఈ రోజున నేర్చుకున్నటువంటి అంశంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వము మరి కొంతమంది ప్రజలకు, కొంతమంది మతస్థులకు, కొంతమంది ధర్మాన్ని అవలంబించే వరకు పరిమితమై ఉండదు. ఆయన బోధనలు సమస్త మానవజాతికి సంబంధించి ఉంటాయి. ఆయన ఒక గ్రంథాన్ని పంపించాడంటే మానవజాతి మేలు కోసం పంపిస్తాడు ఆయన గ్రంథాన్ని. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్ మానవ జాతి కోసం వచ్చినటువంటి గ్రంథము. అంతకు పూర్వం వచ్చినటువంటి గ్రంథాలు ఆయా కాలాలలో ఉన్నటువంటి మానవులందరి కోసం వచ్చినటువంటి గ్రంథము. కాబట్టి గ్రంథాలు మానవ జాతి సంక్షేమం కోసము దైవం ఆయన మరి ప్రవహింపజేస్తాడు. మన యొక్క బాధ్యత ఏమిటంటే ఆ గ్రంథాన్ని మనం చదివి విశ్వసించి అనుసరిస్తూ నలుగురికి కూడా మనం ఆ మంచిని గురించి చెప్పాలి. అప్పుడు మాత్రమే దైవ ధర్మము ప్రపంచంలో స్థాపించబడుతుంది. దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే మనము ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని స్వీకరించే మనస్సును, సత్యాన్ని ప్రేమించే ధైర్యాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.